యేసన్నా నిన్ను కొలిచెదా రావయ్యా హృదయ దేవళ మందు ముదమున నిన్ను నిల్పి హృదయ దేవళ మందు ముదమున నిన్ను నిల్పి భక్తి పుష్పము లాచే భజించి పూజించి భక్తి పుష్పము లాచే భజించి పూజించి నిన్ను కొలిచెదా రావయ్యా నా యేసన్నా రావయ్యా. చేతులు చూడందాం, ప్రభు తన ముందునే ఉందాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన పరిస్థితులు మారుస్తాయని నీ బిడ్డలైన వారు ప్రార్థిస్తుండగా మీరు కార్యం చేయండి. అయినా డేవిడ్ రాజు గారు కార్యం చేసుకోండి. తను చేస్తున్న పనిని జ్ఞాపకం చేసుకుని తన రుణస్తులను తండ్రి మీరే తీర్చివేసి కుమారుడు స్వేచ్ఛ కలిగజేసి మంచి పనిని బిడ్డగా అప్పగించండి. అయినా నీకే వందనములు, అయినా నీ మీ చిత్తం జరిగించండి. తండ్రి ఏలియా గారు అన్నట్టుగా యెహోవా ఈ ప్రజలు నీ తట్టు తిరుగులాగా నీ కార్యం చేయండి అని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, డేవిడ్ గారి వీధిలో ఒక కుటుంబంలో వారందరూ తమ్ముడు వారందరూ యేసు వైపు తిరుగులాగా కుమారుడు ఎత్తి చూపించండి. కుమారులో ఉన్న అపరాధం తీసివేసి, కుమారులో ఉన్న దోషములు తీసివేసి, యేసు రక్తం దగ్గరికి వేసి కుమారుడు పక్షమున ఉండి మీరు కార్యం చేయండి. అంజులన్న వీధిలో ఆయన మేమందరం ఒక సువార్త ప్రకటించలాగున ఆయన కుమారుడు నిలబెట్టుకుని ఇదో దేవుడు చేసే గొప్ప కార్యం కుమారుడు పట్ల అని దేవుని మహిమ వచ్చేలాగున ఆయన కుమారుడు కార్యం చేయండి. తండ్రి, దావీదు గారు చిన్ని గారిని జ్ఞాపకం చేసుకోండి. వైద్య ప్రథమ కుమారుడినైనా కార్యం చేయండి. మంచి గుణవంతురాల స్త్రీని తీసుకురండి. అయినా నీకే వందనములు. మీ చేతుల సమర్పణ ప్రార్థించడం అవ్వని ఎక్కడ దాచి ఉంచావో, ఎక్కడ ఉంచావో తండ్రి కార్యం చేయండి. అయినా బిడ్డలు ఆయన తిరుగుతూ ఉన్నారు. ఆయా గ్రామాలు, ఆయా సంబంధాలు వెలుచున్నప్పుడు తండ్రి మీ చిత్తము జరిగించండి. మా ఇష్టము కాదు, మీ ఏర్పాట్లు ఏముందో అది జరిగించండి. ప్రబలికను దీవించండి. ప్రబలిక తండ్రి జ్ఞానము కావాలని కోరుకుంది. మంచి కోరిక తండ్రి, మంచి ఆలోచన పెడిగించావు. జ్ఞానం ఇవ్వండి, ఆయన గొప్ప జ్ఞానం ఇవ్వండి. ఆయన మీరు ఇస్తేనే కానీ మేము పొందుకోలేము, మీరు జ్ఞానం ఇస్తేనే కానీ మేము పొందుకోలేము. అట్టి జ్ఞానం పెడగలిచేయండి అంటే నీకే వందనములు. ఆయన రాణి గారు ప్రభా ఆర్వి పట్టణంలో ఉన్నారు తండ్రి, తల్లి అడుగుతూ ఉన్నది. ఆయన కుమార్తె పట్ల కార్యం చేయండి. ఆయన ప్రార్థన అవసరంలో, ఆయన ప్రార్థన స్థానంలో అనేక కార్యాలు చేశారు. ఆ బిడ్డ పక్షమై మీరు ఉండండి. ఆయన రోజుల్లో ఉంది తండ్రి, ప్రసన్నత తండ్రి. ఆయన ఆ ప్రసన్నతలో ప్రభా సులువైన ప్రసన్నత కలిగించండి. ఆ డెలివరీ తండ్రి సులువైన డెలివరీ తెచ్చండి. వారు కోరుకున్నట్టుగా అయినా బిడ్డలకు తండ్రి మగ శిష్యును దయచేయండి. నీకు సమర్పణ తండ్రి. కుమారుడి సన్నిధానం ముందు వచ్చి నీకే అప్పగిస్తారు తండ్రి. అట్టి కార్యం బిడ్డ పట్ల చేయండి తండ్రి. నీకే మరియ కుమారు గారిని జ్ఞాపకం చేసుకోండి. మరియ కుమార్ గారు చేస్తున్న ప్రార్థన బిడ్డలిచ్చావు. ఇద్దరు బిడ్డలు దీవించండి. తన భర్త చేస్తున్న
పనిని దీవించండి నాయనా. నీ ఇష్టమైతే ప్రభా కుమారుని నాయన పర్మనెంట్ చేయండి, మంచి ఉద్యోగంలో నడిపించండి నాయనా. ఇద్దరు కుమార్తెలు తండ్రి మంచి జ్ఞానం గల బిడ్డలు ప్రభా, మీరే వాడుకోండి. బిడ్డనైనా పెద్ద కుమార్తెనైనా అయ్యా ఉద్యోగం చేస్తున్నది, మీరే సహాయం చేయండి. చిన్న బిడ్డ కూడానైనా మంచి సహకారంగా సహాయం చేయండి, మంచి ఉద్యోగం చేయండి ఆయన. నీ ప్రణాళికలు ఏముందో బిడ్డ పక్షమును నడిపించండి ఆయన. ఆ బిడ్డ నీ పట్ల వాడుకుని సహాయం చేయండి. ఆ వీధిలో ఆ గృహ దగ్గర తండ్రి సన్నిధి జరిగించాలని ఆశపడుతున్నాం ప్రభా. ఆయన మీరే సహాయం చేయండి ఆయన. ఏ రోజు పెట్టాలో, ఏ రోజు ప్రజలు కూడుకుంటారో ఆయన ఆ సమయాన్ని బయలుపరచండి ఆయన. నీకే వందనములు ఆయన. ముఖందారులో జరుగుతున్న 28వ తారీఖున మా సభ, రాకడ సువార్త సభ, అంచెచనవ వాస్తవాలు, ఆ ముఖందర గ్రామం అంతా తండ్రి ఆ యొక్క సభలో పాల్గొని దేవుని వాక్యం విని మారు మనసు అయినా రక్షణ రాకడ సిద్ధపాటు కలిగి చేయండి అయినా. నీకు వందనములు. మర్మమైన మాటలు తండ్రి ఆయన. ముఖందర గ్రామంలో పరలోక మర్మ మాటలు తండ్రి ఆయన మీరు వినిపించి వారిని ఆయన మనసును వేపి తిప్పుకుని ఇంకా బలమైన విశ్వాసంగా మార్చటకు తండ్రి సభలు ఏర్పాటు చేస్తున్నావు తండ్రి. 4వ సభ ఘనముగా జరిగించండి. ఆశీర్వాదం విందు తండ్రి. అనేక మందికి నిరాదరణ సహాయం చేయండి తండ్రి. నీకే వందనములు. ఆర్కెస్ట్రా గారిని సిద్ధపరచావు, సౌండ్ సిద్ధపరచావు, గ్రౌండ్ సిద్ధపరచావు, ప్రజలను సిద్ధపరచండి. వాక్యం సిద్ధపరచావు తండ్రి, వాక్యం సిద్ధపరచండి. మర్మమైన మాటలు మీరు అందించండి తండ్రి. నీకే వందనములు, నీకే స్తోత్రములు అయ్యా. అలాగిన ప్రభా ఎలమిల గ్రామంలో స్థలం ఏర్పాటు చేశారు ఆయన. నిర్మాణం చేయించండి ఆయన. నికర సొమ్ము నికర ఆదాయం లేని వాను పేదవాను తండ్రి. నీ కార్యం చేయటకు పరిగెడుతున్న వాను తండ్రి. మీరే నాయన సహాయం చేసి ఆ కార్యం జరిగించుకోండి ఆయన. మరణాత మహిమ మందిరము తండ్రి మీరు బయలుపరిచిన అయా పేరు తండ్రి. మరణాత మహిమ మందిరము తండ్రి ఎల్లమెల్ల గ్రామంలో నువ్వు ఏర్పాటు చేస్తావు తండ్రి. మహిమ కార్యం చేయటకు తండ్రి, మహిమ మేఘం ఎక్కుటకు ప్రభా ఆ స్థలమును ఏర్పాటు చేసుకున్నారు. మీరే సహాయం చేయండి. మీరేనైనా మీడిన దయచేయండి, పనివారు దయచేయండి. అలాగిన ప్రభా మోహన్ గారు దీవించండి, మాతా పాపమ్మ గారు దీవించండి. వారు చేస్తున్న ఆయా పరిహరణ తీసివేసి తన భర్త నూకరాజును మనసు మార్చివేయండి. బిడ్డపక్క విశ్వాసం, నా భర్త ఉద్యోగం పోయినా పర్వాలేదు, దైవ సన్నిధిలో ఉండాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డలు తండ్రి మీరే సహాయం చేయండి. బిడ్డ ఆశ నెరవేర్చండి తండ్రి. ఇద్దరూ కలిసి తండ్రి నీ సన్నిధానంలో కూర్చుని నేను ఆరాధించే కృపను దయచేయండి. నువ్వు చేస్తున్నదంటే నీకే వందనములు, నువ్వు చేస్తున్నదంటే నీకే వందనములు. నీకు అసాధ్యమంటే ఏమి లేదా. నూకరాజు మనసును మార్చివేయండి తండ్రి. నూకరాజు నువ్వే తిప్పుకొండయ్యా, నీకే వందనములు. లోకంలో పనులు బిజీగా ఉన్నాడు ప్రభా. లోక పనులైనా దూరం చేయండి ఆయన. లోక పనులు ఆయన తగ్గించి కుమారుడు సహాయం చేయండి. మారు మనసు చేయండి ఆయన. ఈ సన్నిధానంలో రక్త మాంసములు అయినా ప్రభు శరీర రక్తములు తీసుకునే భాగ్యం పెడితే నీ వాక్యం వినే భాగ్యం పెడితే ఆయన. ఎవరు నశించుకోవద్దు, అట్టి కార్యం చేయండి అయ్యా. నీకు వందనములు. దొడ్డి గడిచి వచ్చిన బిడ్డను దీవించండి ఆయన. తలపెట్టుకున్న బాధను తీసివేసవుతండి నీకు వందనములు. ఇంకాను ఆ కుమార్తెకు తండ్రి కార్యం చేయండి ఆయన. నీకు వందనములు. బిడ్డ పక్షమని మీరు ఉండండి, బిడ్డ ప్రార్థన ఆలకించండి తండ్రి. నీకే వందనములు తండ్రి ఆయన. మోహన్ లాల్ గారు దీవించండి. ప్రతి కార్యం మీరు సఫలపరిచి మహిమ పొందుకోవాలి. యేసువారి నామమున అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీవే అని నమ్మికా యేసు నాకు నీవే అని, నీవే మార్గం, నీవే సాధ్యము.
యేసు నాకు నీవే అని నమ్మిక. మొదటి ప్రార్థన మన మధ్యలో దేవుని చేస్తారు. మోకరించండి, నిలబడండి. అనాలోచనతో ఉండాలి. దేవుడు అన్నది ఏంటంటే, ఎందుకు నేను కోరుకునేది ఆయన మహిమపరచ ప్రార్థన చేయండి. మహిమపరచడం అంటే మహిమపరచడం అంటే ఏ తలంపు లేకుండా ఉండడమే మహిమపరచడం. మహోన్నతుడ, మహాకరుడు అయినటువంటి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. సమీపింపరాని తేజస్సులో నిత్యము వసించు తండ్రి, ఈ దినము ఏర్పాటు చేయబడిన ఈ స్థలంలోనికి మీరు మిమ్మలను తగ్గించుకొని మీ మహిమ అంతస్తును విడిచిపెట్టుకొని మా విజ్ఞాపనలో, ప్రార్థనలో, మా అంగలార్పులను ఆలకించడానికి మా మధ్యలోనికి దేనుడుగా దిగవచ్చిన మహోన్నతుడా, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, దీనురాలుని, అల్పురాలుని, ఏ యోగ్యత లేని నాకు తండ్రి ప్రార్థించగలుగు భాగ్యమును దయచేస్తావు. అందరి కొరకును తండ్రి అయా విజ్ఞాపనలు చేయగలుగు భాగ్యమును, భారమును మాకు అందించి ఉన్న దేవా, నీకు వందనాలు. ఈ దినము తండ్రి నీ దైవ సన్నిధానమందు ప్రభువా, నీ పాదాల యొద్ద ఎన్ని అంశములు నాయన, ఎంతవరకు నాయన సేవకుడైన వాడిని ఆయన మీ పాదాల యొద్ద పెట్టి ఉన్నారో తండ్రి, అయా ప్రతి అంశమునకు నెరవేర్పునిస్తున్నారని నమ్మి స్తుతించుచూ ఉన్నాం. అయా మేము అడగగా తండ్రి, అయా మీరు ఇచ్చు దేవుడవని నమ్మి మీ పాదాల యొద్దకు వచ్చాము. ప్రార్థించుట వలన పరిస్థితులను మార్చే దేవుడవు. ప్రార్థనే మా పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థనే మా స్థితిగతులను మారుస్తుంది. ప్రార్థన ఆయుధమును మాకు దయచేస్తావు. కన్నీటితో విత్తువాడు సంతోషముతో పంట కోయువాడు అని తండ్రి నీ వాక్య గ్రంథమందు మీరు వ్రాయించారు కనుక, కన్నీటితో మీ యొక్క విజ్ఞాపనలు చేస్తే ఆనందముతో మేము అనేకమైనటువంటివి పొందుకొని ఆశీర్వాదములుగా తండ్రి అయా నిన్ను కీర్తించు వారు వరుసలో మమ్మలను ఉంచమని అడుగుచూ ఉన్నాము. ఇదిగో తండ్రి, మొదటి అంశముగా ప్రభువా, అయా ముకందవరం గ్రామంలో 28వ తారీఖును జరుగుతున్నటువంటి రాకడ సువార్త అంత్యకాల వాస్తవాల సభను ప్రభువా, అయా మీరు ఘనముగా జరిగించమని అడుగుచున్నాము. మీ చేతులకు సమర్పణ అయా ఆ దినము మీకు ప్రతిష్ఠించి ఉన్నాము తండ్రి. అయా దినమంతయు ప్రభువా మీ పరలోకముతో, మీ పరలోక సైన్య సమూహముతో ఆ స్థలములోనికి దిచ్చివేయుచున్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ ప్రాంగణము సభ ఏర్పాటు చేయుచున్నటువంటి ఆ ప్రాంగణము చుట్టూ తండ్రి నాయనా నీ దేవదూతల కాటిని ఉంచుచున్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ దినమంతయు ప్రభు అనేక జనులను మీరు పిలుచుకొని అంత్యకాలమందు జరుగు వాస్తవాలు ఏమై ఉన్నవో, రాకడకు సిద్ధపడకపోతే ఏమి జరుగుచూ ఉన్నదోనని తండ్రి తెలియలేని వారికి మీరు తెలియపరచండి తండ్రి. తెలిసిన వారికి బహుగా తెలియపరిచి రాకడకు సిద్ధపడే భాగ్యము దయచేయండి నాయన. ఆ దినమందు ఆ గ్రామంలో ఎంతమందిని మేము ఆహ్వానించుటకు మీరు ఇష్టలై ఉన్నారో, ఆ దినమందు అందరూ ఆ స్థలంలోనికి వచ్చి ఏకీభవించి మిమ్మల్ని స్తుతించి మహిమ మేఘం ఎక్కడానికి సహాయము చేయమని మీ పరిశుద్ధాత్మ శక్తిని ఆ గ్రామం అంతటిపై ఉంచమని అడుగుతున్నాను. ఆర్కెస్ట్రా నీ చేతులకు సమర్పణ, సౌండ్ నీ చేతులకు సమర్పణ తండ్రి, స్టేజ్ నీ చేతులకు సమర్పణ ప్రభ, కరెంటుని నీ స్వాధీనమందుంచుకో, అన్నీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. మీరే మహిమగా ఘనంగా జరిగించుకోమని అడుగుతున్నాను. అలాగే తండ్రి ఎల్లమెల్లి గ్రామంలో స్థలమును సిద్ధపరచావయ్యా. అయ్యా నీ చిత్తమును నెరవేర్చుకో తండ్రి. మరణాత మహిమ మందిరమును నామముతో నీవు అయా అక్కడ ఒక నీ గుడారమును ఏర్పాటు చేసుకొనిచున్నావు. రక్షణ లేని వారు ఎందరిని నీవు నడిపించుకుంటే నీకు ఇష్టమో, ఎందరిని నీవు రక్షించుకుంటే నీకు ఇష్టమో, నీ చిత్తము జరిగించుకో. ఆ మందిర నిర్మాణంలో మీరు ఉండండి. పల్లకడియం గ్రామంలో దేవదూతను ఉంచి ఎలాగున మీరు మందిరమును కట్టించుకున్నారు, అలాగే ఎల్లమెల్లి గ్రామంలో కూడా తండ్రి మరణాత మహిమ మందిరమును
నీకు ఏ రూపములో నిర్మించుకున్నట్టు ఇష్టమో అయ్యా, ఎలాగున ఆ మందిరము రూపము రావాలో నీ చిత్తము జరిగించండి. సహకారులను లేవనెత్తండి, పరిచారకులను లేవనెత్తండి. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే తండ్రి, అడ్డులు ఆటంకములు ఏమైనా ఉన్నవేమో తండ్రి, మాకు తెలియనివి ఎన్నో మీరు చూచుచున్న దేవుడు కనుక అన్నీయు మీరు నాయన సరళము చేయమని అడుగుచున్నాను. అలాగే ప్రభువా, ఈ స్థలంలోనికి దినమందు ఎందరి బిడ్డలు ఎన్ని అంశాలు పట్టుకుని వచ్చారు, అన్ని అంశములు నీ పాదాలకు అందిస్తున్నాం. డేవిడ్ రాజు గారిని జ్ఞాపకం చేసుకోండి, వారి ఆశను నెరవేర్చండి. మాతా పాపమ్మ గారి యొక్క ఆశను నెరవేర్చండి. చిన్నిగారి దావీదు గారి యొక్క మనస్సులోని కోరికలను నెరవేర్చండి. అలాగే తండ్రి, ఎస్తేరు గారి కుమార్తె రాణిని 3వ కాన్పు అయ్యా కుమారుని దయచేయండి. మేము అడుగుచూ ఉన్నాము, నీ చిత్తమును జరిగించండి. మేము అడగగా ప్రభా అనేకులకు కుమారులను దయచేసావయ్యా, ఎందరి ఆశలో నెరవేర్చావయ్యా. అలాగే తండ్రి, కుమార్తె రాణి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఈ స్థలంలోకి రాలేకపోయినా ప్రభా ఎన్నో విజ్ఞాపనలు మీరు అందుకుంటున్నారు. ఆ బిడ్డను బట్టి కనికరము చూపించండి, సహాయము చేయండి తండ్రి. అలాగే ప్రభువా అయ్యా, ఇగో నాయన యవన కుమార్తె వచ్చింది ప్రభా, జ్ఞానం ఇవ్వండి ప్రబలికకు తండ్రి. జ్ఞానం అడిగింది అయ్యా, సొలొమోనుకున్నటువంటి జ్ఞానమును దయచేయండి అయ్యా. బిడ్డకి ఏం కావాలో ఇంకను తన తండ్రి కొరకు ప్రార్థిస్తుంది అయ్యా. తన తండ్రికున్న బలహీనతల గురించి తండ్రి ఈ మందిరంలోకి వచ్చింది అయ్యా. ఆ కుమార్తెకి ఆ తండ్రికున్న గాయమును కట్టివేయండి ప్రభా, యేసు నామములో తీసివేయండి ప్రభా, మీకు వందనాలు. అలాగే తండ్రి అయ్యా నాయన, అలాగే తండ్రి నాయన మీరా గారు వచ్చారు, షేక్ మీరా గారు తండ్రి, వృద్ధాప్యమందు తండ్రి అయా కుమార్తెను నాయన మీరు ఏ అవసరంలో బట్టి వచ్చిందో తండ్రి అవసరతను తీర్చండి అయ్యా. మాతా పాపమ్మ గారి యొక్క భర్త నోకరాజు గారిని తండ్రి మందిరంలోనికి నడిపించండి. మనుష్యులు పిలువగా, మనుష్యులు రమ్మనగా ఎవరు రారు కానీ తండ్రి మీరే మనస్సును మార్చగలిగే దేవుడు తండ్రి. మార్చుకోండి తండ్రి, నీ మందిరంలోకి నడిపించుకోమని అడుగుచున్నాం. ఈ లోకంలోని వాటి కంటే నిన్ను చూస్తే అన్నయ్య సరియగునని కుమారునికి తెలియక నీకు దూరముగా ఉండిపోతున్నా. కుమారుని నడిపించుకోండి, వారి కుటుంబీకులందరినీ మీ స్వాధీనం అందించుకోమని అడుగుతున్నా. అలాగే మరియ రాణి గారిని జ్ఞాపకం చేసుకోండి. అలేఖ్యను శ్వేతను తండ్రి అయా తన తండ్రి గారిని తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. మరియ రాణి గారి భర్తను జ్ఞాపకం చేసుకోండి అయా. కుమారుడు నిన్ను నమ్మాడు తండ్రి, ఇంకనో అయా సంపూర్ణముగా నీలో ఉండుటకు నాయన మారు మనసును కలిగించండి. ఇచ్చిన జీవనోపాధిని ఉద్యోగమును బట్టి వందనాలు, దానిని పర్మనెంట్ చేయండి అయ్యా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే ప్రభువా ఇంకను ఎన్ని అంశములు నీ పాదాల యొద్ద పెట్టామో తండ్రి నాయన రాలేని బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన వారందరి అంశములు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మరచిన పని విడిచిన ప్రతి అంశములని కృపలో జ్ఞాపకం చేసుకోమని మా యొక్క ప్రతి అవసరతలను తీర్చి మీరు మాత్రమే మా ద్వారా మహిమను నొందుకోమని ప్రభువైన యేసు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అడవిలో పడి నేను అల్లాడు చూడుగా, అడవి అడవకుండా దొరుకు ధన్యము మార్గము నీవే అని నమ్మిక యేసు నీవే అని నమ్మిక. అలా ఆలోచించు ఉంటారు, బలంగా చేస్తారు. అంశము పెట్టిన అందరి కొరకు చేస్తారు, ప్రతి ఒక్కరు ఆ మాట
ప్రతి ఒక్కరూ ఆ మాట కోసం ప్రార్థన చేయాలి. సంఘము ప్రార్థిస్తే సరసాలు సంఖ్యలు ఎలా విడిపోయాయో ఆ అంశముకున్న అడ్డులు తీసివేస్తాడు, ఆటంకాలు తీసివేస్తాడు, మార్గములు సరళం చేస్తాడు. ప్రార్థన చేయాలి, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. దేవా రాజా పుత్రులమై తేజరిల్లుదాము, దేవా రాజా పుత్రులమై తేజరిల్లుదాము. కన్నీళ్లతో కఠిన మనసు కరిగించుకుందాము, నీ కఠిన మనసు కన్నీళ్లతో కఠిన మనసు దేవుడు మహత్కారం చూస్తాం. నీ బ్రతుకును మార్చివేస్తాడు, మీ స్థితిని మార్చివేస్తాడు. పాపములను విడచి ఆత్మను పొందుదాము. రెండో ప్రార్థన చిన్నిగా చేస్తారు, అందరూ కొరకు ప్రార్థన చేస్తారు. ఎవరు మౌనం ఉండదు, ప్రతి ఒక్కరు కూడా అంశం పెట్టి ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతుల ప్రభా, స్తుతుల సింహ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నారు. స్తోత్రాలు 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 ప్రభా. సర్వాధికారి సర్వశక్తిమంతుడ పరిశుద్ధాత్ముడా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు 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 ప్రభా. స్తుతి స్తోత్రాలు ప్రయాసనుడా, మీకే స్తుతులు నాయన, స్తుతులు నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన. పాదాలకు వందనాలు ప్రభా, మీ పాదాలకు నమస్కారాలు తండ్రి. పరిశుద్ధమైన పాదాలకే నమస్కారాలు ప్రభా, నమస్కారాలు తండ్రి. మీ పవిత్రమైన నామానికి వందనాలు ప్రభువా. స్తోత్రములు నాయన, స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. మహోన్నతుడా, మీకే స్తోత్రములు 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 ప్రభువా. స్తోత్రములు నాయన. అయ్యా, గడిచిన దినములన్నీ కాచి దాచి కాపాడిన ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ దినములో మమ్మలను ప్రవేశపెట్టి ప్రభువా నాయన, ఈ దినము చూసే భాగ్యం మాకు అనుగ్రహించి తండ్రి నాయన. ఈ సంతానమును నడిపించినందుకు వందనాలు ప్రభువా, వందనాలు. వారం మొదలుకొని ప్రభువా, అయా ఈ పరిశుద్ధ శనివారం వరకు అయా ఆత్మీయ తల్లిదండ్రి గారిని ప్రభువా, మమ్మలను, మా కుటుంబాలను, మా బిడ్డలను ప్రభువా రెక్కల చాటు భద్రపరిచి ప్రభువా, నీ సన్నిధానములకు మమ్మల్ని నడిపించినందుకు వందనాలయ్యా. నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఈ దినము చూడలేని అనేక మంది ప్రభువా, నీ సన్నిధానము నిద్రించగా ప్రభువా, మాలో ఏ యోగ్యత లేనప్పటికీ తండ్రి అయ్యా, మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ప్రభువా, నీ సన్నిధికి నడిపించినందుకు వందనాలయ్యా, వందనాలు. ఈ స్థలము మా కొరకు ఏర్పాటు చేసిన స్థలము ప్రభువా. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కొన్ని దృష్టి ఉన్నదని వాగ్దానం ఇచ్చిన తండ్రి గారు అయ్యా, నీకు వందనాలు. ఈ స్థలములో అనేకమైన ప్రార్థనల మీద ప్రభా మీరు కొన్ని దృష్టించారు ప్రభువా. అనేక మందికి మీరు గొప్ప గొప్ప కార్యాలు చేసి ఉన్నారు ప్రభువా, మీకు స్తుతులు నాయన. రాబోయే దినాలలో ఎన్నో కార్యాలు జరిగించబోతున్న తండ్రి గారు అయ్యా, మీకు స్తుతులు నాయన. పరమ వైద్యుడా, మీకు స్తుతులు అయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, వచ్చిన వారందరిని మీరు చూస్తున్న దేవుడు అయ్యా. అయ్యా, మీ సింహాసనం మీద మీరు కూర్చి నిన్నారు ప్రభువా, మీకు వందనాలయ్యా. ఈ స్థలము మాకు ఏర్పాటు చేసిన తండ్రి, మీకు వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రి గారు మా కొరకు ఏర్పాటు చేసిన ప్రభువా, మీకు స్తుతులు నాయన, స్తుతులు నాయన. ఏమిచ్చి నీ రుణము తీర్చగలమయ్యా, ఏమిచ్చి నీ రుణము తీర్చగలము ప్రభువా. నీకెంతో రుణపడి ఉన్నాము ప్రభువా, మీకు వందనాలు తండ్రి. ఏ బిడ్డ ఏ అంశముతో ప్రభువా నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నారో ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డ అంశము నెరవేర్తించమని అడుగుచున్నాము ప్రభువా, మీకు స్తుతులు నాయన. స్తోత్రములయ్యా, స్తోత్రములు, వందనములు ప్రభువా.
భావనమూర్తి మీకు వందనాలు ప్రభా, వందనాలు నాయన. గురువారం రోజున ప్రభా ముకుందారంలో జరగబోతున్న తండ్రి అంత్యకాల వాస్తవాలు ప్రభా నాయన, రాకడ కూటము జరుగుతుండగా ప్రభువా అయ్యా సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. నీకు వందనాలు. ఆ స్థలమును మీరు ఏర్పాటు చేసుకున్న తండ్రి మీకు వందనాలు. ఆ స్థలమును మీరు ఏర్పాటు చేసుకున్న ప్రభువా మీకు వందనాలు తండ్రి. నాయన ఘనముగా జరిగించమని అడుగుతున్నాము ప్రభా. అనేకమైన ప్రజలను మీరు తోడుకొని రండి నాయన. అనేకమైన ప్రజలను నాయన మీరు తోడుకొని రమ్మని అడుగుతున్నాము ప్రభువా. మీకు స్తుతులు అయ్యా, స్తుతులు. ప్రతి ఒక్క సమస్తమును మీ ఆధ్వర్యంలో జరిగించండి ప్రభా. కరెంటు విషయంలో సహాయం చేయండి ప్రభువా. పాటలు పాడేటప్పుడు సహాయం చేయండి. వాక్య పరిచర్యలో సహాయం చేయండి ప్రభువా. అనేక మంది ప్రభువా నాయన నీ సన్నిధికి వచ్చి రక్షణ పొందుకొని ప్రభువా నీ ఆత్మను పొందుకున్నట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాము ప్రభా. ఆ కోటను మీరు ఘనముగా జరిగించమని అడుగుతున్నామయ్యా. మీరే ముందుగా రమ్మని నాయన వేడుకొనిచున్నాము తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. పావనమూర్తి మీకు స్తుతులు నాయన. పల్లకాడి గ్రామంలో మందిరం కట్టించి ప్రభువా నాయన ఎన్నో అద్భుత కార్యాలు అందులో జరిగిస్తున్న ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. అనేకమైన అన్యులు వచ్చి నీ సన్నిధానంలో కూర్చుండినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా. మీకు స్తుతులయ్యా, స్తోత్రాలు. అలాగే ఎల్లమిల్లి గ్రామంలో ప్రభా మరణాత మహిమ మందిరము తండ్రి నాయన అయ్యా ఏర్పాటు చేస్తున్న తండ్రి గారు మీకు స్తుతులయ్యా, మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా స్థలము మీరు సిద్ధపరిచినారు ప్రభువా. మీకు వందనాలు. ఇంకా నువ్వు మందిరం కట్టడం కావలసిన సమస్తమును మీరు ఏర్పాటు చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా అయ్యా సహాయం చేస్తున్న వాడ నీకు వందనాలయ్యా. ప్రార్థించటం మా వంతు ప్రభువా, పని జరిగించటం మీ వంతు నాయన. నాయన ఏ ప్రార్థన వ్యర్థముగా పోకుండా ప్రభువా ప్రతి ఒక్క ప్రార్థన నెరవేర్పులోనికి నాయన నెరవేర్పులోనికి రప్పిస్తున్న ప్రభువా మీకు స్తుతులు నాయన. నెరవేర్పులోనికి తెస్తున్న ప్రభువా మీకు స్తోత్రాలయ్యా. ఏది అడిగితే అదే మాకు ఇచ్చావయ్యా. సమస్తము సాధ్యపరిచేవాడవు నాయన. అసాధ్యం అంటే ఏమీ లేని దేవా మీకు స్తోత్రాలు ప్రభు, స్తుతులు నాయన. ప్రతిదీ మాకు అనుగ్రహిస్తూ వచ్చావయ్యా. నీకు వందనాలు నాయన. ప్రతి ప్రార్థన నీ సన్నిధానంలో నెరవేర్పులోనికి తెస్తున్నావు ప్రభువా మీకు స్తుతులు నాయన. ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించిన మా తండ్రి నీ బంగారు పాదాలకి వందనాలయ్యా, వందనాలు. పావనమూర్తి సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. అలాగే దేవుడి రాజు గారు ప్రభా సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా సహాయం చేయండి అయ్యా. నీ పాదాలు చెంత కోరి వచ్చి ఉన్నారు ప్రభువా. ఏ అంశంతో ప్రభా నీ పాదాలు చెంతకు వచ్చి ఉన్నారు ప్రభువా. అయ్యా సహాయం చేయండి ప్రభువా. బలమైన విశ్వాసాన్ని అనుగ్రహించండి ప్రభా. ఆ బిడ్డ నివసిస్తున్న వీధిలో ప్రభా బిడ్డ ద్వారా తండ్రి ఎంతో మంది నీ రక్షణలోకి వచ్చినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. ప్రతి ఒక్క కార్యము జరిగిస్తున్న దేవుడు అయ్యా. ఆ సహోదరుడి విషయం ఎన్నో అద్భుత కార్యాలు చేసావయ్యా. ఇంకను ప్రభు ఏమి కార్యము జరిగించబోతున్నావు ప్రభువా. నీ చిత్తము ప్రభువా నీకు స్తోత్రాలు. నీ చేతులకు అప్పు చెప్తున్నామయ్యా. నీ పాదాలు చెంత పెడుతున్నాము తండ్రి. ఆ బిడ్డకు ఉద్యోగాలు ఇచ్చిన సహాయం చేయండి ప్రభా. నేను ఉద్యోగం వచ్చినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు నాయన. పావనమూర్తి మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. మాతా పాపమ్మ గారి విషయంలో సహాయం చేయండి ప్రభా. తనకు నాయన సంపూర్ణ స్వస్థత ఆరోగ్యము దయచేయండి ప్రభా. తన భర్త గారు కూడా నీ సన్నిధిలోకి వచ్చినట్లుగా సహాయము దయచేయమని అడుగుతున్నానయ్యా. పరమ వైద్యుడా మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. అలాగే ప్రభా నాయన రాజుకు పడవలు ఉన్న రాణిని కూడా మరి జ్ఞాపకం చేసుకో ప్రభా. తనకు కావలసిన నాయన శ్రేష్టమైన బహుమానాన్ని అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. తన మనసులో ఏమి దాచుకుని ఉన్నదో ప్రభువా అయ్యా సహాయం చేయమని అడుగుతున్నాను దేవా. మీకు స్తుతులయ్యా. మీకే వందనాలు ప్రభువా. మా కార్యములను నెరవేర్తించే దేవుడు ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రవళకని కూడా మరి జ్ఞాపకం చేసుకో ప్రభా. తన తల్లిదండ్రుని జ్ఞాపకం చేసుకో తండ్రి. తన చెల్లిని తన తమ్ముడిని కూడా మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆ బిడ్డలు ముగ్గురు విద్యాభ్యాసంలో సహాయం చేయమని అడుగుతున్నాను బాబు. జీవం ఇచ్చివాడా, బలం ఇచ్చివాడా, జ్ఞానం ఇచ్చివాడా, నడిపించివాడా మీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. అలాగే మరి కుమారి మరి రాణి గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తనకిచ్చిన ఇద్దరు కుమార్తెలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తన భర్తని జ్ఞాపకం చేసుకోండి. తన తండ్రి గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ కుటుంబం అంతా కూడా ప్రభువా నీరాకడ దినములలో ప్రభా నాయన నీరాకడ పర్యాంతరం వరకు కూడా తండ్రి ఈ సన్నిధిలో వాడబడినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. ఆ కుటుంబానికి కావలసిన అవసరతలు అక్రతలు తీర్చండి ప్రభా. అయ్యా మీ జ్ఞానములో నడిపించమని అడుగుతున్నాను దేవా. మీకు స్తుతులయ్యా,
స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా సునీత అక్క గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆనంద గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆరోగ్యం ఇచ్చి నడిపించమని అడుగుతున్నాము ప్రభా. మీకు వందనాలయ్యా. వంశీ కిశోర్లు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి ఉద్యోగాలలో సహాయం చేయండి అయ్యా. ఆ బిడ్డల ప్రయాణాలలో సహాయం చేయండి అయ్యా. అయ్యా మీ కాపుదల అనుగ్రహించమని అడుగుతున్నాను దేవా. మీకు వందనాలయ్యా. వందనాలు బాబు. జీవం ఇచ్చేవాడ మీకు వందనాలు తండ్రి. అయ్యా ఆత్మీయ తల్లిదండ్రులు గారు మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. నాయన బలం ఇచ్చి శక్తి ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి ప్రభువా. నాయన వారిద్దరి చేతుల మీదుగా ప్రభా ఎన్నో ప్రార్థనలు జరగాలని ప్రభా అయ్యా నీ చిత్తంలో వ్రాసించినావు ప్రభా. మీకు స్తోత్రాలు. ఎన్నో సంఘాలు కట్టబడాలని ప్రభా ఈ చిత్తంలో వ్రాసించినావు తండ్రి. మీకు స్తుతులు నాయన. ప్రతి ఒక్క కార్యం జరిగించండి ప్రభా. ఆరోగ్యం ఇవ్వండి, బలం ఇవ్వండి, శక్తినివ్వండి ప్రభువా. నాయన మతను మాదుల బారి నుండి దూరపరచండి నాయన. నేను సేవను జరిగించుండగా ప్రభా ఏ దుష్ట శక్తి ఏ దురాత్మ శక్తి కూడా పడకుండా సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. మీరు అక్కడ పర్యాంతరం వరకు కూడా ప్రభువా అనేకమైన ఆత్మలను రక్షించినట్లుగా సహాయం చేయండి ప్రభువా. అలాగే ప్రభు ఈ రంగంపేట మండలాన్ని కదిలించండి అయ్యా. అనేక గ్రామాలను సన్నిధికి నడిపించండి ప్రభువా. అలాగే మా చంద్రేడు రాయవారం రంగంపేట గ్రామాలను కూడా మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనేక మంది బిడ్డలు నీ మేలులు పొందుకొని ప్రభువా నిన్ను మర్చిపోయి తిరుగుతున్నారు ప్రభువా. నాయన అయ్యా రక్షకుడా మరొకసారి దర్శించండి నాయన. మరొకసారి జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. మందిరంలోనికి అనేక మంది వచ్చినట్లుగా సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. అడిగితే కాదని దేవుడు కాదయ్యా. నీ పాదాల చెంత వచ్చి వారిని శ్రోచి వేసే దేవుడు కాదు తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరి పట్ల సహాయం చేస్తున్నావు అయ్యా. నీకు వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభువా ఈ రెండవ ప్రార్థన వరకు సహాయం చేసావయ్యా. వాక్య పరిసర్యలో సహాయం చేయండి ప్రభువా. ఏడుమెట్ల ధ్యానంలో సహాయం చేయండి. మా మధ్యకు దిగిరండి అయ్యా. పరిశుద్ధాత్ముడా ఈ నామానికి స్తుతి నాయన. స్తోత్రాలు. ఇంకా జరగబోతున్న కార్యక్రమాంతట్లో సహాయం చేయమని మీ కాపుదలని గ్రహించమని వచ్చిన వారందరికీ మీ స్వస్థత కార్యము జరిగించమని మా కొరకు పెండ్లి కుమారుడుగా రాబోతున్న యేసు వారి పాదములు పట్టుకొని బ్రతిమాలి అడిగి వేడుకొని చిన్న మా పరమ తండ్రి. ఇటు చూసినా మార్గాలే మోసము ఇటు బోవాలయు నేనుగని వాడనై ఎటు బోవాలయునో నేనుగని వాడనై కటకటాయని ఏడ్వాగా గణమోక్ష మార్గము నీవే అని నామే. మూడవ ప్రార్థన క్లుప్తంగా చేద్దాం. మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభు. యేసయ్య తండ్రి ప్రభు. ఇదిగో మూడు ప్రార్థనలకు ఇచ్చిన తండ్రి ప్రభు తండ్రి. ప్రార్థన రాని లాంటి దాని ప్రభు తండ్రి ప్రభుకు ప్రార్థన మళ్ళీ ఇచ్చిన తండ్రి సముద్ర తండ్రి ప్రభు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభు యేసయ్య తండ్రి. ఔషధులు తండ్రి ప్రభు తండ్రి. ఎలమిలో తండ్రి స్థలాన్ని ఏర్పాటు చేసిన దేవుడు నువ్వు తండ్రి ప్రభు తండ్రి. మరణాల సన్నిధిని కట్టడానికి ఏర్పాటు చేసిన తండ్రి. అలాగా సన్నిధిని కట్టినట్టు సహాయం చేయండి తండ్రి. అయ్యగారికి కూడా తోడుగా ఉండి తండ్రి ప్రభు అన్ని లేకుండా తండ్రి ఆ మరణాల ప్రారంభం నుంచి కూడా తండ్రి ఏర్పాటు చేసి మీరే ఘనంగా జరిపించుకుంటారు తండ్రి. ఇంకా పలకడిలో తండ్రి సన్నిధిని ఏర్పాటు చేసేది ఎంతో మంది ఎంతో ఇంకా వచ్చిన చేసి ఎన్నో అపత్య కార్యములు జరిపించుకుంటున్నా తండ్రి. తండ్రి ఇంకా రెండవ నెలకు వచ్చిన రెండవ మంగళవారం తండ్రి వైసైనికులు వచ్చి పాస్టర్ గారిని కూడా రక్షించుకుంటున్నా తండ్రి. ఎన్నో అపత్య కార్యాలు జరిపించుకుంటున్నా తండ్రి. మీకు వందనాలు తండ్రి. మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి.
ఇంకా ముఖ్యం ద్వారా తండ్రి 28వ తారీఖు కూటమి తండ్రి ప్రభు అక్కడ ఎంతో మంది రావడానికి తండ్రి ప్రభు వచ్చేలా చేయండి. అక్కడ ప్రార్థన జరిపించుకున్నాం తండ్రి ప్రభు మీరు ఎంతో ఘనంగా జరిపించుకోవాలి తండ్రి. ఎంతో మంది కూడుకుని వచ్చి చేర్పించుకునేలాగా తండ్రి ఏ ఆటంకంలో రాకుండా తండ్రి అక్కడ ప్రార్థన జరిపించుకోండి తండ్రి ప్రభు. ఇదిగో తండ్రి నా సన్నిధి దగ్గర తండ్రి ప్రభు అక్కడ పెడతానని అంటున్నా తండ్రి అయ్యా తండ్రి ఘనంగా జరిపించుకోండి. అక్కడ అందరూ చుట్టుపక్కల కూడా పెడతా వస్తానని అంటున్నా తండ్రి ప్రభు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి తండ్రి అక్కడ మీ ప్రార్థన జరిపించుకోండి తండ్రి. అక్కడ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మీ మహిమ గురించి తెలుసుకుని తండ్రి మన స్థాలకు వచ్చేలా చేయండి ప్రభు. ఇంకా రాణి తండ్రి ప్రభు పసిపించుతాయండి ప్రభు మీ శిలువలో పసిపించేలా చేసి మగబిడ్డలు కోరుకుంటుంది తండ్రి ప్రభు. మగబిడ్డలు ప్రసాదించండి తండ్రి ప్రభు. చిన్ని గారు అబ్బాయిలు తండ్రి ప్రభు వివాహం కోసం అడుగుతున్నా తండ్రి ప్రభు. ఆ అబ్బాయికి మంచి అమ్మాయిని ఇచ్చిందండి దేవజనులు నడుచుకుని తండ్రి ప్రభు. మంచి అమ్మాయిని ఇచ్చేసి ఏర్పాటు చేయండి తండ్రి ప్రభు. మీకే తెలుసు ఇంకా ఈ సన్నిధికి ఇక్కడ ఎంతో మంది ఎన్నో అంశములతో వచ్చారు తండ్రి ప్రభు. ఇంకా లోకరాజు గారిని తండ్రి ప్రభు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభు. ఈ సన్నిధికి పనులన్నీ వదిలేసేసి తండ్రి ఈ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకునేలా చూడండి తండ్రి ప్రభు. లోకరాజు భార్యను కూడా ప్రార్థన చేసుకుంటుంది. ఇంకా ఆరోగ్యాన్ని ఇవ్వండి, స్వస్థను ఇవ్వండి. ఎవరికి కూడా తండ్రి ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. జాబ్ కోసం అడుగుతుంది తండ్రి ప్రభు. ఆ బిడ్డకు జాబ్ని ఎక్కడ సిద్ధపరచవో తండ్రి ప్రభు. జాబ్ని ఏర్పాటు చేయండి. నా భక్తను జ్ఞాపకం చేసుకోదండి గంగారు అతను నీ సన్నిధికి వచ్చేలా చేయదండి ప్రభు. నీ సన్నిధికి వచ్చి మారు మనసు పొందేదండి. ఇంకా ప్రార్థనలో ఉండాలని నీ సన్నిధికి వచ్చేలా చూడండి తండ్రి ప్రభు. నా తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకుంటండి. నా తల్లికి ఆరోగ్యం ఇవ్వద్దండి ప్రభు. మనసానే ఉంటుంది తప్ప తండ్రి లేకలేకపోతుందండి నా తల్లిదండ్రులకి. ఆమెకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. మా యొక్క కాళ్ళకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి ప్రభు తండ్రి. దేశంగా అయ్యగారికి అమ్మగారికి కూడా ఆరోగ్యం ఇచ్చే స్వస్థితి ఇంకా బలపరచండి. ప్రార్థనలు ఇంకా బలంగా అనేక సర్లేలు ఏర్పాటు చేసుకుంటండి. అనేక కూటములు పెట్టించుకుని అనేక సన్నిధులను ఏర్పాటు చేసుకుంటండి ప్రభు. మరణార్థాలను ఏర్పాటు చేసుకుంటండి. ఘనంగా చేయించుకుంటండి ప్రభు. ఇంకా మంగళవారం ఇక్కడికి వచ్చిన 2వ శనివారం కూడా తండ్రి ఎంతో ఘనంగా జరిపించి శనివారం కూడా ఎన్నో స్వస్థతలు జరిపించినా తండ్రి ప్రభు. ఎన్నో అభివృద్ధి కార్యాలు చేస్తున్నా తండ్రి ప్రభు. ఎంతో మందికి ఎన్నో మేలు జరిగినాయి తండ్రి. ఇక్కడ తండ్రి ఎన్నో అభివృద్ధి కార్యాలు జరిగినాయి తండ్రి. ఇంకా రానుండి బిడ్డలు రావచ్చేలా రప్పించండి ప్రభు. ఈ సాలకు వచ్చేలా చేయదండి ప్రభు. ఇంకా రాని బిడ్డలు ఇంటి దగ్గరే ఉండిపోయేదండి వచ్చేలా చేయండి ప్రభు. అలా నార్మల్స్ పొందిదండి ప్రభు. సాలకు వచ్చేలా చేయండి, సిద్ధపరచండి ప్రభు. ఆమె కూడా తండ్రి ప్రభు ఎంతో ఘనంగా జరిగే సాగుతండి. రాకడికి సైతం ఆటంకం కలిగించుకుందండి ఆమెతండి. ఘనంగా జరిపించుకోదండి ప్రభు. నీ అద్భుత కార్యాలు జరిపించుకో ప్రభు తండ్రి. తండ్రి ప్రభు పెట్ట వచ్చిందండి. ఆవిడ పెట్టికి జ్ఞానాన్ని ఇవ్వండి. 10th క్లాస్లోకి వచ్చిందండి ప్రభు. నా బిడ్డకి జ్ఞానాన్ని ఇవ్వండి. సంపూర్ణ చదువునిచ్చి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు తండ్రి. ఈ చిన్న పేదల పాదాల దగ్గర చేసుకుంటుంది. ఈ పాదాల మాకున్న అతని ఇక్కడ ప్రేమించు.
మా పరలోక తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన స్తోత్రం ప్రశస్తమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు. ఇదిగో ప్రభు, ఈ దినం మేమందరం కూడుకుని ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి మీరు ఇచ్చిన మా కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అడుగుడి మీకు ఇవ్వండి తండ్రి. ఇదిగో ప్రభా, కొన్ని విషయాలు మీ పాదార్థాలు పెట్టాలని ఆశపెడతాం తండ్రి. వీటికి ఈ విషయాలు ఒకరి మీద ఇష్టం అంగీకారం కాకపోతే దయతో అందించండి ప్రభావం. అంగీకారం అయితే ప్రేమతో దయచేయండి. ఏదైనా మర్చిపోతే కనికరం చూపండి ప్రభావం. ఇదిగో ప్రభా, దైవజనులు పాస్టర్ కుటుంబాన్ని దీవించండి. వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయండి. రంగపల్లి మందిరం, సామలకోట మందిరం, ఎన్నమెల్లి పల్లెకొడి మందిరాల విషయంలో సంఘాలను భద్రపరచండి తండ్రి. మీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ నెల 28 జరిగే కొందరంలో ప్రభా, సభ విషయంలో ప్రభా, వాతావరణ విషయంలో, ఆరు సమస్త విషయంలో మీరు సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, చిన్ని గారి విషయంలో పాదాల దగ్గర ఉందని ప్రభా, వాడి ప్రతి అవసరతను మేము తీర్చండి ప్రభా. మీకు వందనాలు. దావీదు గారి విషయంలో ప్రభా, గుణవద్దాన్ని భార్యను దయచేయండి ప్రభా. మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, ప్రభావిక విషయాన్ని పెడతాడు. సొలొమోనుకి ఇచ్చినంత మంచి జ్ఞానాన్ని పండు ప్రభా. మీకు వందనాలు. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఇదే మందిరానికి వచ్చి ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పుకోవడానికి కృప చూపండి ప్రభా. మీకు వందనాలు. ఇదిగో నొప్పిలో అనేక ప్రభావం పట్టిన పత్రం విడిచిపోయి చెవికి ఆరోగ్యం తెచ్చాను ప్రభావం. మాతా పాపం తిరుగు సంపూర్ణ తండ్రి. మాతా పాపం ఆట మీద రావడం కాదు, బస్సు మీద రావడం, నడిచి రావాలి ప్రభు మందిరానికి. నడిచి వెళ్ళాలి ప్రభు. పడతారు నౌకరాజుని మార్చండి ప్రభా. సౌలు పౌలుగా మార్చండి. అలాగే ప్రభా, నౌకరాజు గారికి మారు మనసు హృదయాన్ని తెరవండి ప్రభా. మీరు అనుకుంటే జరుగుతుంది, మేము అనుకుంటే జరగదు ప్రభా. మీకు వందనాలు. మహానాడు గారికి ప్రభా తండ్రి మంచి ఆరోగ్యం తెచ్చండి ప్రభా. దావీదు గారికి ఆరోగ్యం తెచ్చండి ప్రభా. షేక్ మీరా గారు వచ్చాను, వారికి ఆరోగ్యం, వాళ్ళకి ఏ అవసరం వచ్చారు ప్రతి అవసరత మీరు తెచ్చండి ప్రభా. మీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఈ మందిలో ఎంతమంది అయితే ప్రభా ఈ అవసరతను పట్టుకొని చెప్పుకొని ఆర్థిక పరవశం, మానసిక, శారీరక ఈ అవసరతలో ఇక్కడ బాధపడుతున్నారు. ప్రతి అవసరం తీర్చండి ప్రభా. మీకు వందనాలు. ఇదిగో ప్రభా, 3 ప్రాంతాలను మీరు తోడుకున్నారు, 4వ ప్రాంతం నా చేత చేయడానికి మీకు అవకాశం ఇచ్చేటండి. మీకు వందనాలు. ఇదిగో నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నా కుటుంబం అంతా, మీ తల్లి, నీ తమ్ముడు అక్కడ అందరినీ జ్ఞాపకం, లోకాన్నంతగా మీ పాతాలు తింటారు. అందరూ మారు మనసు మీద కొంచెం చూపంటారు. వాతావరణం అనుకూలపరచాలి తండ్రి. మీకు వందనాలు. ఇంతవరకు మరి తోడుగా ఉన్నారు. ఇక్కడ నేను జరిగే ప్రార్థన అంతా మేము మేమకారంగా మాకందరికీ దేవుని కృప చూపుతాను. ఘనత, మహిమ, ప్రభువులు కేవలం మీకు మాత్రమే చెల్లిస్తూ మా కోసం శిలువను పట్టి చనిపోయి 3వ దినం మరణాన్ని జరిగి తిరిగి లేచి సమయం ఎత్తిపోతే కుడి చేతిలో కూర్చుంటాం. లోబన్నాల వాళ్ళ ప్రజలకు దినమల్లో చేతిలో చేస్తున్నారు. నగరేడు ఉన్నత నామాన వినయంతో ప్రతిభ వేడుకొచ్చున్నాము తండ్రి. జపో మరలా ముదరాగా కలదైరా జరేగో లెలో నదరా నిపరాముగా మనసు నిలవగా యోనపుడు నిపరాముగా మనసు నిలవగా యున్నప్పుడు డబ్బున నన్ను చేర్చి దయాగాల వైద్యుడవు నీవే అని యేసు నావు నీవే అని. 5వ ప్రార్థన. తండ్రి నాయన నీకే లెక్కలేనది స్థితులు సూత్రాలు తండ్రి. ఇక్కడకు వచ్చిన వారందరికీ ఒక అంశంతో వచ్చారు తండ్రి. చిజి గారి కుమారుడికి మంచి అమ్మాయిని చేయించి తండ్రి వేసే వివాహం గురించి చూస్తున్నారు తండ్రి. మంచి అమ్మాయిని ఏర్పాటు చేసేమంటారు తండ్రి. వేసి ఒకనొక కాలంలో ఒకనొక సమయంలో తీసుకురాగండి రాణి గారికి మంచి కుమారుని ప్రసవించుతండి. ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్ని తీసివేతండి. వారం తీసివేసే తండ్రి ప్రభావం వేసే గురువారం గురువారం
సభ పెడతానన్నారు తండ్రి. అత్యంతకరంగా చేసేలా చూడండి. అక్కడ దేవుడి గురించి ఎవరైతే తెలుసుకోలేదో వాళ్ళందరికీ తెలిసేలా చూడండి. వాక్యాన్ని అందించి తండ్రి ఎల్బిఎం సభ పెడతానన్నారు తండ్రి. అత్యంతకరంగా జరిగేలా చూడండి. అక్కడ వేలాది మంది వచ్చేలా చూడండి. మన ఇంటికాడ సభ పెడతానన్నారు తండ్రి. అక్కడ చాలా మంది వేచి చూస్తున్నారు తండ్రి. వేసి వాక్యం కోసం చాలా మంది చూస్తున్నారు తండ్రి. వేసి ఎప్పుడైతే పెడతామో తండ్రి అందరూ వస్తామంటున్నారు తండ్రి. ఒక్కొక్క అంశంతో వచ్చారు తండ్రి. వారికి ఎంతో సమస్యలు ఉంటేనే కానీ రాదు కదా తండ్రి. ఆ సమస్య నీవైతే నీ దగ్గరికి వస్తేనే కదా తండ్రి తీర్పు తెలిసి ఎంతో నమ్మకంతో వచ్చారు తండ్రి. ఆలోచించేంత విశ్వాసం ఉంటే తీర్చివేస్తానని నమ్మకం తండ్రి. వాళ్ళు ఆలోచించేంత విశ్వాసంతో ఉన్నారు తండ్రి. ఎంతో మంది కన్నీరు ప్రార్థన చేస్తున్నారు తండ్రి. వారికి ఎంత కష్టం ఉంటేనే కానీ తండ్రి కన్నీరు ప్రార్థన రాదు తండ్రి. నీ వాళ్ళని చూస్తామని నీ వాళ్ళని తీస్తామని తండ్రి. నాకైతే ప్రార్థన రాదు తండ్రి. నాకు ఇచ్చినట్టు నేను చేస్తున్నాను. ఈ ప్రార్థన ఏదైనా తొలగిస్తూ ఉంటే నేను క్షమించుతండి. ఈ ప్రార్థన చిన్న ప్రార్థన పాదసన్నిధి చేసి యశ్వారి నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ధైర్యముతో దేవుని ఆత్మతో స్తుతించి వచ్చిన శ్రమలలో ఆనందించుము. నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక. ఆరో ప్రార్థన. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు తండ్రి. పోలీసులు వచ్చిన వారి వరకు కూడా ఈ సజీవమైన రెక్కల చోటుని పౌరమైన రెక్కల చోటుని భద్రపరుచున్నందుకు వందనములు తండ్రి. ఈ దినము తండ్రి నీ తండ్రి, గంటలు నీ తండ్రి, నిమిషాలు నీ తండ్రి, కొందరు పాటు నువ్వు రాబోతున్నావు తండ్రి గారు. నీకు వందనములు తండ్రి. మంచి వాతావరణం ఇచ్చిన తండ్రి నీకు వందనములు. కరెంటు సమర్పణ తండ్రి ఇస్తున్నాను. ఈ రంగపేట మండలం తండ్రి సాల మీరు ఏర్పరచుకున్న తండ్రి. సార్లో మీ పిలవరారు తండ్రి, మీరు పిలుచుకో తండ్రి ఇస్తున్నాను. అలాగే తండ్రి బిడ్డల ఇంటి వారు ఏ వంశం పెట్టుకుని రావచ్చు తండ్రి నెరవేరేటట్టు మీ సాంచి తండ్రి ఇస్తున్నాయన. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. సాల చుట్టూ నీకు కంచి ఉంచి తండ్రి ఇస్తున్నాయన. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అన్ని విధాలు కూడా మేలు జరిగేటట్టు మీ సాంచి తండ్రి. అయ్యర్తుల ప్రార్థనలో మీరు ఉన్నందుకు వందనములు తండ్రి. పాటలు నీకు కీర్తినందుకు ఉన్న తండ్రి నీకు వందనములు తండ్రి. సైతన్య నిలుపులు మీరు ఉన్నందుకు వందనములు తండ్రి ఇస్తున్నాయన. అలాగే తండ్రి 7 పాత్రలు చేస్తున్నా 7 పాత్రల కింద వాడుకో తండ్రి ఇస్తున్నాయన. వాక్య పాటలు మీరు ఉండండి తండ్రి. ధ్యానంలో మీరు ఉండండి తండ్రి ఇస్తున్నాయన. అలాగే దర్శనంలో మీరు ఉండండి తండ్రి. బిడ్డల ఇంటి వారు తండ్రి ఏ వంశంతో వంశాలను కూడా నెరవేరేటట్టు మీరు సాహించు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. చిట్టడానికి మా కొరడు పుట్టేటట్టు మీరు సాహించు తండ్రి. మాత పాపం చుట్టూ నీ కంచె ఉంచి తండ్రి ఇస్తున్నాయన. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. వంట చేత నా స్థలం మీరు దీవించండి తండ్రి. వంశీనికి సోదరికి ఆత్మ తండ్రి ఇస్తున్నాయన. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. ఇంకా బిడ్డల ఇంటి వారు వచ్చారు తండ్రి. ఎవరైతే తండ్రి ఈ వంశం పుట్టినవాసాలు నిర్మిస్తూ సాహించు తండ్రి. అలాగే తన కుటుంబానికి ఆత్మ తండ్రి. పెద్ద కుమారుడికి వంశీయాలను ఆశపడుతుంది తండ్రి. సమానం కుదిరేటట్టు మీరు సాహించు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. అలాగే వర్షాడు గ్రామంలో అలాగే తండ్రి ఇస్తున్నాయన. అల్పార్కాడి గ్రామంలో తండ్రి. అలాగే మంగళవారం తండ్రి ఉపవాస భారతం తండ్రి ఘనమైన రీతిలో మీరు జరిగించుకున్నారు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్క కుటుంబం కూడా తండ్రి ఆ మందిరంలోకి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. దేవదాసాయి గారు నడిచిన ఊరు తండ్రి ఇస్తున్నాయన. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. ఆదివారం దినం తండ్రి ఆరాధన ఘనమైన రీతిలో మీరు జరిగించుకుంటున్నందుకు వందనములు తండ్రి. శుక్రవారం ఉపవాస భారతములు తండ్రి మీరు జరిగించుకుంటున్నందుకు వందనములు తండ్రి. ఎలమిల్లు తండ్రి స్థలం ఇచ్చారు తండ్రి. ఆ స్థలంలో తండ్రి మందిరం కొట్టే భాగ్యం
ఒక అనుగ్రహించు తండ్రి, ఒక దాని సాయం తెచ్చు తండ్రి, మడుచు సహాయం తెచ్చు తండ్రి, ఐరన్ ఉప్పిక సిమెంట్ ఇస్తా అన్ని సమకూర్చు తండ్రి, కట్టి పనులు మీరు ఏర్పరచు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. బిడ్డలాంటి వారు ఏ వంశం పెట్టుకురాయని కూడా నెరవేరేటట్టు మీరు సహాయం తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. అన్ని విధాలు కూడా మీరు జరిగేటట్టు మీరు సాధించే తండ్రి. వంట చేత నష్టాలు మీరు దీవించండి తండ్రి. 2 వాహనాలు ఇచ్చావు తండ్రి, సాగు తండ్రి. 2 వాహనాలు కూడా నడిచేటట్టు మీరు సాధించే తండ్రి. అయ్యారిని మరి దీవించండి. మార్గదర్శనం మీరు ఉన్నాడు తండ్రి. నీ ఆలోచన, నీ శక్తి, నీ కాంతి, నీ ప్రభావం తెచ్చే తండ్రి. అన్ని విధాలు కూడా మేలు జరిగేటట్టు మీరు సాధించే తండ్రి. ఎక్కువ మంది మానవుడు తండ్రి, అలాగే తండ్రి హాస్పిటల్ తిరుగుతాడు తండ్రి. సార్లకు వచ్చేటట్టు మీరు సాధించే తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. అన్ని విధాలు మీరు సాధించే తండ్రి. విశ్వాస యంత్రాంగము సింహాసనం వేయించుకున్న తండ్రి, నీకు వందనములు తండ్రి. అలాగే చదువుకునే బిడ్డలకు వస్తారు తండ్రి, ఫెయిల్ అయిపోతున్నారు తండ్రి, అలా మళ్ళీ కట్టి రాస్తున్నారు తండ్రి. అలా ప్యాస్ అయ్యేటట్టు మీరు సాధించే తండ్రి. ప్యాస్ అయిన బిడ్డలతో మాట్లాడు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఆంధ్రదేశంలో సేవలతో మాట్లాడు, సేవలతో మాట్లాడు తండ్రి. బయలు బిస్ని ఎక్కడుంటే అక్కడ ఎగిరి వచ్చేటట్టు మీరు సాధించే తండ్రి. ఈ పుణ్యమైన స్థలాన్ని మీరు ఎన్నుకున్నందుకు వందనములు తండ్రి. ఒక సిలువ నిలబెట్టాలని ఆశపడుతున్నారు తండ్రి. సిలువ నిలబడేటట్టు మీరు సాధించే తండ్రి. ఈ పుణ్యమైన స్థలంలో తండ్రి, ఇంకా ఎంత స్థలం అయితే కాలం నీకు తండ్రి, ఆ స్థలాన్ని మీరు మాకు ఇప్పించాడు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. బిడ్డల ఇంటి వారు తండ్రి ఏ వంశం పెట్టుకొచ్చారో ఆ వంశాలను కూడా నెరవేరేటట్టు మీరు సాధించే తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. అన్ని విధాలు మీరు సాధించే తండ్రి. నీ కాపుదలని కృపా, నీ శ్యామం, నీ కనికరం తెచ్చమని, నీ కూడిక ఆదరించి ముగింపు వరకు నీ స్వాధీనంలో జరిగించుకోమని యేసు వారి నామమున నడుచున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కారు మేఘము పక్కగా నా మనసులో కటిగా చీకటి భూటగా గోరా పాదల చేరి దారియ భ్రమా పడగా తిరి చూడా గల్గు తీర్చోమయ మార్గంబు నివేయని నమ్మిక యేసు నాకు నివేయని నమ్మిక. 7వ ప్రార్థన అందరూ లేచి నిలబడదాం. స్తుతి ప్రార్థన. స్తుతి ఆ స్థితి మార్చేస్తుంది. దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఈ పరిశుద్ధమైన నామమును బట్టి అన్ని కార్యం చేసినట్టుగా స్తోత్రములు దేవుడు కార్యం చేసినట్టుగా నా పరమ తండ్రి, నా యేసయ్య, ఇదిగో అందరూ చేయాలి. నా యేసయ్య, నా తండ్రి, ఇదిగో ప్రభు ఈ ప్రార్థన సాలను మీరు దిగి వచ్చి తండ్రి ఆ సింహాసనపై తండ్రి ఆసీనులపై ఉన్న దేవ నీకు వందనములు స్తోత్రములు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభు నాయన ఈ ముగింపు ప్రార్థన వరకు తండ్రి నాయన మీరు మమ్మల్ని తేటగా చూచుచున్న దేవుడు తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో ప్రభు 6 ప్రార్థనలను ఆలకించిన దేవుడు తండ్రి. 7వ ప్రార్థన తండ్రి స్తుతి ప్రార్థన చేయించుకుండగా తండ్రి అన్ని అంశములను నెరవేర్చి ప్రభువా తండ్రి యేసయ్య నాయన వచ్చిన బిడ్డలకు తండ్రి ప్రతి అంశమును తండ్రి నెరవేర్చుతున్న దేవుడు కనుక ప్రభువా నాయన ప్రతి బిడ్డ అంశమును నెరవేర్చమని అడుగుచున్నాను తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఏ బిడ్డ ఏ అంశం పెట్టుకుని నా తండ్రి నీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నదో ప్రభు నాయన అది నువ్వు చూచుచున్న దేవుడవు కనుక ప్రభు ప్రతి బిడ్డ హృదయము ఎరిగిన దేవుడవు కనుక ప్రభు ప్రతి బిడ్డ అంశంను నెరవేర్చమని అడుగుచున్నాను తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభు. చిన్న యొక్క తండ్రి అంశంను నెరవేర్చండి ప్రభు. కుమారుని కొరకు ప్రభు అంశము పెట్టుకుని ప్రభు నీ పాదాల దగ్గరికి వచ్చి అన్నగా తండ్రి ఆ బిడ్డ యొక్క అంశంను నెరవేర్చండి తండ్రి నాయన ఆ కుమారునికి వివాహం చేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. మంచి బిడ్డను నాయన మీరు ఏర్పాటు చేసి ఉంటారు ప్రభు తండ్రి నాయన దైవికమైన బిడ్డను ప్రభు తండ్రి ఆ బిడ్డకు నా తండ్రి జతపరచమని అడుగుచూ ఉన్నాను తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభు.
ప్రభా. నాయన పాపమ్మ గారిని బట్టి వందనములు తండ్రి, స్తోత్రములు తండ్రి. నాయన బిడ్డ నా తండ్రి భర్త కొరకు ప్రభు నా తండ్రి మారు మనసు కావాలని ప్రభు తండ్రి నీ దగ్గర నాయన అడుగుచూ ఉండగా తండ్రి ఆ బిడ్డ యొక్క కోరికను నెరవేర్చండి తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నేను ఆ భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రభు నిన్ను చూచుటకు తండ్రి, ఈ ప్రార్థన సాగకు వచ్చుటకు తండ్రి. నాయన భర్త యొక్క మనసును మార్చండి తండ్రి. నాయన ఆ భర్తకున్న ఆటంకములను తీసివేయండి ప్రభు. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రతి కార్యములు చేయించండి తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభు నా తండ్రి ఎన్నో అంశములు తండ్రి నీ పుస్తకంలో రాయించు ఉండగా తండ్రి నాయన ఆ పుస్తకంలో చూచుచున్న దేవుడు కనుక ప్రభు ప్రతి అంశమును నెరవేర్చండి ప్రభు. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఏ బిడ్డ ఏ అంశం రాసి ఉన్నదో తండ్రి నాయన మీరు చదివి ఉంటారని ప్రభు నమ్మి ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి నాయన. నాయన ప్రతి బిడ్డకి కావలసినవన్నీ సమకూర్చండి అయ్యా. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మగ బిడ్డ కావాలని తండ్రి బిడ్డ ప్రార్థించగా తండ్రి నీ పుస్తకంలో రాయించగా తండ్రి నాయన మగ బిడ్డను ప్రసాదించండి తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఆ బిడ్డను ఎత్తుకుని ప్రభు నాయన నీ ప్రార్థన సాలలో తండ్రి నాయన సాక్ష్యం చెప్పుకునేలాగా తండ్రి నాయన ఆ బిడ్డని ఏర్పాటు చేసుకోండి తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. ఆ బిడ్డ కార్యం చేయండి తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. డేవిడ్ రాజు గారిని బట్టి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు వందనములు తండ్రి. నేను డేవిడ్ రాజు గారి ద్వారాగా ప్రభు ఏ కార్యములు జరిపించుకోగలవు తండ్రి నీ చిత్తంలో ఉంది కనుక ప్రభు తండ్రి నాయన ఆ బిడ్డ నా తండ్రి నిన్ను ప్రార్థించగా తండ్రి నాయన ఆ బిడ్డ యొక్క కార్యములు చేయండి తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నయసయ తండ్రి జాబ్ కొరకు ప్రభు అడుగుచుకున్నాడు తండ్రి. అడుగుడు ఇవ్వబడు నన్నావు కనుక ప్రభు ఆ బిడ్డకి మంచి జాబ్ ఇమ్మని అడుగుచుకున్నాను తండ్రి. నాయన ఆ బిడ్డ ద్వారా అనేక మంది మారాలి ప్రభు. నయసయ నాయన నీ సాక్షిగా నిలబెట్టుకో ప్రభు తండ్రి. ఆ బిడ్డ కోరికను నెరవేర్చు తండ్రి నాయన. నాయన ఆ బిడ్డకి నాయన మీరే కార్యం చేయండి ప్రభు. ఈ రంగంపేట మండలంలో తండ్రి ఆ బిడ్డను ఒక సాక్షిగా నిలబెట్టుకోండి తండ్రి. నయసయ నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో తండ్రి నయసయ ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి నాయన. నాయన ఇదిగో నా తండ్రి రాగడ సభ తండ్రి నాయన 4వ సభలు నా తండ్రి ఘనంగా జరిపించుకోండి ప్రభు. స్థలములు ఏర్పాటు చేసుకున్న దేవుడు నా తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేసుకున్న దేవుడు తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. కరెంటును నీ ఆధీనంలో ఉంచుకోండి. వాతావరణం నీ ఆధీనంలో ఉంచుకుని ప్రభు నేను అక్కడ కార్యములు ఘనముగా జరిపించుకోండి ప్రభు. 3 నా తండ్రి రాకడ సభలను ఘనముగా జరిపించుకున్న దేవుడు కనుక నయసయ ఈ 4వ సభను కూడా ప్రభు అత్యంతముగా జరిపించమని అడుగుచుకున్నాను తండ్రి. అనేక మంది ప్రభు నీ వాక్యం విని తండ్రి నీ రాకడకు ఎత్తబడే భాగ్యములు ప్రతి బిడ్డకి దయచేయండి తండ్రి. ఆ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డ తండ్రి నీ వాక్యం విని ప్రభు నీ రాకడకు సిద్ధపడే భాగ్యములు దయచేయమని అడుగుచుకున్నాను తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో తండ్రి ఎల్మెల్లి గ్రామంలో తండ్రి నాయన స్థలమును చూపించిన దేవుడు తండ్రి. నాయన అలాగనే తండ్రి మననాత్మ స్వస్థ మందిరముగా నాయన పేరు పెట్టుకుని ప్రభు తండ్రి నాయన మీరు ఏర్పాటు చేసుకుంటున్న విధానమును బట్టి వందనములు, స్తోత్రములు తండ్రి. నాయన అక్కడ ఎప్పుడు కట్టాలో ప్రభు మీరే బయలుపరచండి తండ్రి. అనేక నా తండ్రి అనేక మంది గుప్పులు విప్పి తండ్రి అక్కడ మందిరం కట్టుటకు తండ్రి సహాయం చేయండి. సహకారులకు లేపండి ప్రభు, పరివారులు లేపండి తండ్రి. నాయన మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నాయన మీరే నా తండ్రి అలాగని గ్రామంలో నా తండ్రి మందిరం అయితే ఎలాగ కట్టించుకున్నావో తండ్రి అలాగనే ప్రభువా తండ్రి నాయన నీ సేవకుడు అక్కడ లేకపోయినా ప్రభు ఆ మందిరం నిలబెట్టమని అడుగుచూ ఉన్నాను తండ్రి. మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నీ సేవకుడు దేవుడు తండ్రి నాయన ఏమైతే చేయాలని ఉందో ప్రభు నాయన అన్నీ నెరవేర్చండి ప్రభు. ఎక్కడ సభలు పెట్టాలో తండ్రి అవన్నీ నెరవేర్చండి తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. అలాగే పెట్టలో తండ్రి నాయన కూడిక పెట్టాలని ఆశపడుచు ఉండగా ప్రభు ఆ కూడిక ఎప్పుడు పెట్టాలో ప్రభు తండ్రి మీరే ఏర్పాటు చేసుకున్నాయా. అనేక మంది వచ్చుటకు తండ్రి మీరే సహాయం చేయనయ్యా. వందనములు, స్తోత్రములు తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభు తండ్రి. ఈ ప్రార్థన సాగు దీవించి ఆశీర్వదించండి. ఈ రంగంపేట మండలం అంతా తెలిసి రాగం ప్రభు నాయన ఈ ప్రార్థన సాగు ఎత్తి చూపమని నజరేయుడైన యేసు నామాన్ని బట్టి వేడుకుంటున్న పరమ తండ్రి.
నీ ప్రార్థనలోని వాలించి ఉన్నా వాలించి ఉన్నావు అన్నిటిలో మహిమ అందుకున్నా అన్నిటిలో మహిమ అందుకో దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు మా విన్న పమో విన్న నాదాస మా విన్న పమో విన్న నాదా మహోన్నతుడైన 7 ప్రార్థనలు జరిగించుకున్నాను, 7 ఆత్మతో నడిపించుకున్నాను, ప్రార్థన రాని వారి చేత ప్రార్థన చేయించుకున్నారు, మా మనవులు విన్నారు, మా కార్యం చేస్తున్న దేవానికి వందనములు తండ్రి. ఇంకను తండ్రి వారి జ్ఞానముగా వెళ్తుండగా మీరే మాతో మాట్లాడమని యేసు వారి నామం అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.